పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది వ్యవసాయ రంగానికి సంబంధించింది. మనం అంతరిక్షంలో జీవించగలిగిన, చంద్రమండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా, లేకపోతే అక్కడ పండ్ల పండించినా అనుకూలంగా ఉండి, సూర్యుడి దగ్గరికి కృత్రిమ ఉపగ్రహాలని లేకపోతే రోబోల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పంపించగలిగే టెక్నాలజీ మనకు వచ్చినా కూడా వ్యవసాయం చేయాల్సిందే, పంటలు పండించాల్సిందే. ఏం తెలియలేం. ఆహారం ప్రధానమైంది, అది వ్యవసాయం నుంచి వస్తుంది, ఇంకెక్కడి నుంచో రాదు అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను. ఇది వ్యవసాయానికి సంబంధించిన వీడియో అని తెలియజేసుకుంటా ఉన్నాను. 14 రకాల పంటలకి కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ మద్దతు ధర ప్రకటించింది. మనం మొదటి నుంచి అంటున్నాం గిట్టుబాటు ధర అంటున్నాం. మద్దతు ధర వేరు, గిట్టుబాటు ధర. మద్దతు ధర అంటే దానికి కొంత ప్రైస్ ఇస్తారు, కొంత డబ్బులు అదనంగా. 389 రూపాయల నుంచి 69 రూపాయల నుంచి 89 రూపాయల నుంచి 500 రూపాయల వరకు పెంచుతూ వస్తూ ఉన్నారు. అది కాదు మేము అనేది. పంట 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే 1.5 లక్ష ఇవ్వమంటున్నాం. కనీసం కింటాకి 1,25,000 ఇవ్వమంటున్నాం. ఆ విధంగా ఉండాలనేది తెలియజేస్తా ఉన్నాను. ఇందులో వరికి మద్దతు ధర కింటాకి 69 రూపాయలు పెంచారు. అంటే 14 రకాల పంటలకు సంబంధించి పెంచినప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో వరికి మద్దతు ధర 69. కామెడీ సీన్స్. కేంద్ర ప్రభుత్వం దగ్గర కిట్లు ఇన్ని స్కిట్స్ ఉంటాయని మాకు తెలియదు. 69 రూపాయలు పెంచారట. ఇక చాలా కామెడీగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చర్చ జరుగుతుంటే ఏంటంటే, సో దాని తర్వాత అంటే 2,369 రూపాయలు జరిగిందంట. జొన్నలు కింటాకి 328 రూపాయలు పెంచారు. సజ్జలు 150 రూపాయలు పెంచారు. రాగులు 596 రూపాయలు పెంచారు. రాగులకి మద్దతు ధర ఇప్పుడున్న ధరకి. దాని తర్వాత వేరుశనగకి 480 రూపాయలు పెంచారు. మొక్కజొన్నకి 175 రూపాయలు పెంచారు. కందులకి 450 రూపాయలు పెంచారు. పెసలకి 86 రూపాయలు పెంచారు. మినువులకి 400 రూపాయలు పెంచారు. పొద్దుతిరుగుడు పువ్వుకి ఇప్పుడున్న ధరలకి అదనంగా యాడని పొద్దుతిరుగుడు క్రాప్కి సంబంధించి 441 రూపాయలు పెంచారు. సోయాబీన్కి క్వింటాల్కి, ఇటన్నిటి క్వింటాల్కి సంబంధించి సోయాబీన్ క్వింటాల్కి 400 పెంచారు. సో దాని తర్వాత కుసుమలు 579 రూపాయలు, ఒలిసెలు 807 రూపాయలు, పత్తి 589 రూపాయలు కనీస మద్దతు ధర పెంచినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇది మిత్రులారా, పెద్దలారా, ఇది పరిస్థితి. సో ఈ మద్దతు ధరలు చాలా కామెడీని తలపిస్తూ ఉన్నాయి. మనం మద్దతు ధరలు అడగట్లేదు, గిట్టుబాటు ధరలు అడుగుతున్నాం. పంట ఎంత పండింది, ఎంత ఇస్తున్నారు? సపోజ్ ఒక 20 క్వింటాలు 10 నుంచి 20 క్వింటాలు మిర్చి పండుతుంది అంటే సపోజ్ 2 లక్షల నుంచి 3 లక్షలు పెట్టుబడి అవుతుంది. మీరు 3 లక్షలు పెట్టుబడి వేసి దాని మీద 4 లక్షల ఆదాయం వచ్చేలాగా మద్దతు ధరలు ఉండాలి. కొన్ని ఒక్కసారి రైతులు అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. ఒక సంవత్సరం పంట అంతా లేచిపోద్ది, రైతు అప్పులు పాలవుతూ ఉన్నాడు. ఉరితీయబడిన వాడికి ఉరితాడు ఎంత ఆధారమో రైతులకి అంత అప్పు ఆధారంగా తయారైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా రైతులకు సంబంధించి వాళ్ళకి వ్యవసాయం తప్పేందే లేదు. మీరు ఆదుకోవాల్సిన పరిస్థితి తప్ప మరొకటి లేదు. ఈ దేశ పౌరులే కదా వాళ్ళు. మీరే ఉద్యోగాలు ఇవ్వరు, కనీసం పంటలే మద్దతు ధరలు ఇవ్వరు. వ్యవసాయ సైంటిస్ట్ మండలానికి ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ అన్న పెట్టి వచ్చారు ఇప్పుడు దాకా. మీ జీవితాల వల్ల కాదు, రిక్రూట్మెంట్ చేయడానికి ప్రభుత్వం డబ్బులట. అరే ఈ దేశంలో రైతు కూలీలకు సంబంధించిన అంశం. రైతులు వర్షం ఒకటే మాట్లాడుతూ ఉన్నారు, కింద నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా. నేను రైతు కూలీలు కూడా మాట్లాడుతూ ఉన్నాను. రైతులకి రైతు భరోసా, ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. రైతు కూలీలకి రైతు పంట పోయినప్పుడు తర్వాత పని ఉండదు కదా. రైతు కూలీలు కూడా అందులో సమగ్ర చట్టం, వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కూలీ సమగ్ర చట్టం అనేది కూడా డిమాండ్ ఉన్నది. మేము కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో రైతు కూలీలను కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతులకు రైతు భరోసా ఏదో పేరుతో 5,000, 10,000, 50,000 ఇచ్చేసేస్తా ఉన్నారు. పంటల రుణమాఫీలు అవి ఇవి, క్రాప్ ఇన్సూరెన్స్లు అని చేసేస్తున్నారు. రైతు కూలీలను పట్టించుకునే పరిస్థితి కౌలు రైతులకు దిక్కలేదు. సో వాళ్ళు ఇప్పుడు ప్రధానంగా కౌలు రైతులే ఉన్నారు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది. మనం మద్దతు ధర అడుగుతూ ఉన్నాం. సో కల్తీ విత్తనాలు మొదటి దుక్కి దున్నే దగ్గర నుంచి మనం అడుగుతూ ఉన్నాం. రైతులకు సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తాను. సోదరులారా, సోదరిమణులారా, ఏదైతే ఉన్నదో రైతులకు సంబంధించి ఆ పంటలకి కనీస గిట్టుబాటు ధర, మద్దతు ధర మేము ఎప్పుడు అడగం కూడా. చాలామంది ఇప్పుడు వాళ్ళకి ఏంది, అది రైతులకి జీతాలు ఇవ్వాలట. ఈ రష్యన్ వ్యవసాయమా, చైనా వ్యవసాయం, ఎందుకు జీతాలట. మరి జీతాలతో పంటలు పండించారు. రైతులు ఎప్పుడు జీతాలు అడగాలి. ఈ కొద్దిమంది కుహనా లీడర్లు వ్యవసాయం తెలియని బ్యాచ్ అడుగుతూ ఉన్నారు. మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర ఇవ్వండి, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వండి, మంచి పంటలకి మంచి ధరలు ఇవ్వండి, కోల్డ్ స్టోరేజ్లు ఇవ్వండి. టమాటాలు వారం రోజుల్లోపే వెళ్ళిపోతాయి. ఇజ్రాయెల్ తరహా కొన్ని దేశాల్లో కొన్ని మ్యాగజైన్స్ చదివినప్పుడు స్టోరేజ్లు
పంటలు తీసుకొచ్చి కోసుకొని ఆడ కోల్డ్ స్టోరేజ్లో పెడతారు, నెల తరబడి స్టోరేజ్ పెడతారు, తీసుకొచ్చి అమ్ముకుంటారు వాళ్ళు హోల్సేల్గా కానీ రిటైల్గా కానీ. మిగిలిన మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. కూరగాయల పంటలకు సంబంధించి ప్రధానంగా అన్నిటికీ కోల్డ్ స్టోరేజ్, ఎన్నిటికి కోల్డ్ స్టోరేజ్లో, పత్తికి కోల్డ్ స్టోరేజ్లో పెట్టలేలే కానీ మిగతా చాలా పంటలకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కూరగాయలకు సంబంధించి అవి లిమిటెడే ఉంటాయి, వారం రోజుల్లో కోస్తే పనికిరావు, కోయకపోయినా నెల దాటితే ముదిరిపోతే పనికిరావు. సో అందుకోసం కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకో వ్యవస్థ ఉంటే 2 నెలల నుంచి 4 నెలలు ఉండడానికి స్టోరేజ్ లెవెల్స్ ఆస్కారం ఉంది. ఆ విధంగా రైతులకి ఇది ఉంటుంది. సో మొదట రైతులకి రుణాలు ఇవ్వాలి, లోన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోకుండా. దాని తర్వాత ఇచ్చినప్పుడు దుక్కు దిన్నించుకుంటారు, విత్తనాలు అవన్నీ కొనుక్కొచ్చుకుంటారు, విత్తనాలు ముందుగట్లు కల్తీ విత్తనాలు లేకుండా చూడాలి. దాని తర్వాత ఏదైతే ఉన్నదో ఆధునిక యంత్ర పరికరాలు 50% సబ్సిడీలతోని మాఫీలతోని రైతులకు ఇవ్వాలి. కొంతమందికి ఇవ్వండి, జీవితం మీద ఆశ కలుగుతుంది. ఊరికి ఎంతమందికి ఇవ్వండి, వ్యవసాయం మీదనే కదా మనిషి బతికేది, జీవరాశి బతికేది. దాని తర్వాత మనం ఇంకేమంటున్నామంటే ఎరువులు, పురుగు మందులు ఏవైతే ఉన్నాయో అవి ఆర్గానిక్ వెళ్ళేటప్పుడు వెళదాము, వాటికి సంబంధించి కల్తీ లేకుండా చూడండి, ఆ కొరత కూడా లేకుండా చూడండి. మందు కట్టలకు సంబంధించి కొరత గ్రామీణ ప్రాంతాలకు పెంచినప్పుడు యూరియా కట్టలు, డిఏపి కట్టలు కొరత ఉంటుంది. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? గాడిదలు కాస్తున్నారా అగ్రికల్చర్ అధికారులంతా? వ్యవసాయం దేశం ఇది, భారతదేశం వ్యవసాయ దేశం. ఎన్ని రియల్ ఎస్టేట్లు పెరిగినా, ఎంత షేర్ మార్కెట్ పెరిగినా, ఎంత సాఫ్ట్వేర్ పెరిగినా సైన్స్ అండ్ టెక్నాలజీని గౌరవిద్దాం. కానీ వ్యవసాయం, ఈ దేశం విశాలమైనటువంటి భూభాగం ఉంది కాబట్టి సబ్సిడీ వ్యవసాయం చేయాల్సిందే. ఇంట్రెస్ట్ ఉన్నవాడు చేసుకోండి, మంచిదే. ఈ క్రాపింగ్ ప్యాటర్న్లో ఏవి ఎక్కువ లాభాలు వస్తుందో చూసుకోండి, అదే ప్రధానమైనది. సో అందుకోసం దాని తర్వాత పంటలకు నూర్పిడి యంత్రాలు, ఇది ఏమంటారు, సబ్సిడీలతో ఇవ్వండి. అవకాశం ఉంటే చిన్నకారు రైతులకి చిన్న యంత్ర పరికరాలు ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేయండి. వ్యవసాయం చేసే రికార్డెడ్గా ఉన్న వాళ్ళకి సంబంధించి రియల్ వాళ్ళని అభివృద్ధి చేయండి. రాజకీయ నాయకులు ఈ దొంగ వ్యవహారాలు, మళ్ళీ తీసుకున్న తర్వాత వేరేవాడి అమ్మాయి వ్యవహారాలు, ఈ కార్యక్రమాలు, ఈ కథలు, ఈ దొంగల వ్యవహారాలు తీసేస్తే రైతులకు, నిజ రైతులకి అందటానికి, నిజమైన రైతులకి అందటానికి ఆస్కారం ఉంది. కౌలు రైతులు కూడా ఆదుకోండి. ఆ విధంగా దాని తర్వాత పంట వచ్చిన తర్వాత మేము ఇప్పటికే చెప్పినట్టు మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర అడుగుతా ఉన్నాం. ₹1,00,000 ఖర్చు అయితే 2 లక్షలు ఆదాయం వచ్చేలాగా రైతుకి ఆ ప్రణాళికలు సిద్ధం చేసి ఆ విధంగా పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పంటలు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి కొంతమందికి 10 క్వింటాలు పడితే కొంత 12 పండొచ్చు, 15 పండొచ్చు, 18 పండొచ్చు, 20 క్వింటాలు పండించి కూడా 10 క్వింటాలు. నేల తీరు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. సో వ్యవసాయ శాస్త్రవేత్తలు అయితే పెట్టండి. మండలానికి ఒక్కళ్ళు ఏంటండి, మండలానికి 4 పెట్టండి. 20-25 గ్రామాలు తిరుగుతారు. మరి రఘునాథపల్లి మండలం 37 గ్రామ పంచాయతీ తండాలు అదనం 40-45 50 దాకా ఉన్నాయి. కూసుమంచి మండలం తీసుకుంటే 60 యాప్టేషన్స్, 45 గ్రామ పంచాయతీలు పైకి ఉన్నాయి. ఒక అగ్రికల్చర్ ఆఫీస్ సరిపోతారు అంత ఊరికి, అంత మండలానికి పెట్టండి. ఒక 5 పెట్టండి మండలానికి, పెద్ద మండలాలకి. అదే పైరువిల్లా కాకుండా ఏదో తిరుమలాయపాలెం వైద్యారోగ్య శాఖ ఎంపీ గారికి ప్రెస్ మీట్లో విలేకరులు చెప్తా ఉన్నారు. ఒక తిరుమలాయపాలెం మండలం హెల్త్ సెంటర్కి సంబంధించి 130 మంది ఉన్నారట. దానికి వచ్చేది ఓపీ 30 మంది అట. తిరుమల ఎంపీ త్రిబులార్ ఉన్నారు కదా, రఘురామ్ రెడ్డి గారు, ఖమ్మం పార్లమెంటు మెంబరు ఉంటే ఇట్లున్నా సార్ దీని మీద యాక్షన్ ఏంటని సీనియర్ జర్నలిస్టులు అడుగుతూ ఉన్నారు. నేను కూడా ఉన్నాను ప్రెస్ మీట్లో. సో పెద్దలారి మిత్రులు, ఇది ఎట్లా కాకుండా ఏ మండలానికి ఎంతమంది అవసరం ఉంటుందో ఆ మండలానికి అట్లా జనాభా, లేకపోతే ల్యాండ్ బేస్డ్గా ఎంతమందిని పెట్టవచ్చు అనేది మీకు ఒక లెక్క ఉంటుంది. మీకు లెక్కలు కాకపోతే మేమే లెక్కలు చేసి ఇస్తాం. మాకు కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, రైతులతోని అగ్రికల్చర్ సైంటిస్టులు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, మిత్రులు, బంధుమిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి మీకు మేమైనా లెక్కలు ఇస్తాం. సో ఆ విధంగా ముందుకెళ్ళాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేస్తున్నారు. దాని తర్వాత కోల్డ్ స్టోరేజ్ కట్టాలి, రవాణా సౌకర్యం, నీటి సౌకర్యం, త్రాగునీరు, సాగునీరు, ఇవన్నీ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాలు స్వయం సమృద్ధి వైపు వెళ్ళాలి. అమెరికా వాడు టారిఫ్లు వేస్తే కుంగిపోయాల్సిన అవసరమే లేదు. భారతదేశం తరతరాలుగా యుగాలుగా ఎన్ని ఆర్థిక ద్రవ్యోల్బణాలు, ఇన్ఫ్లేషన్లు, స్టాక్ ఇన్ఫ్లేషన్లు, ద్రవ్యోల్బణాలు, ద్రవీకరణలు, మూల్యనీకరణలు ఎన్ని జరిగినా కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిపోయినాయి. గ్రామాలు స్వయం సమృద్ధి వైపు వెళ్ళాలి. ఆ వైపుగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్గా ఇవన్నీ మీరు తీర్చితే మనిషి ఏముంది, సుఖమే కదా అంటారు. కరోనా లాంటివి వస్తాయి, డెంగ్యూ లాంటివి వస్తాయి, ప్రశాంతంగా ఉండిస్తున్నారా? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి రైతులకు సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. స్వతంత్రం 1947 వస్తే, 1947 ఆగస్టు 15 వస్తే 1966, 67లో కనీస మద్దతు ధరని భారత ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అప్పటి నుంచి మద్దతు ధరలు కొన్నిటి మీద మేము కూడా ఉన్నాం అని అనిపించుకోవడానికి అప్పుడప్పుడు అనౌన్స్ చేస్తుంది, ₹1 పెంచి. నిపుణులు కమిటీలు సంబంధించి 29 మందితో కమిటీ వేశారు, ప్రజాప్రతినిధులు, రైతులు, రైతు సంఘాల లీడర్లతో. 2 ఏళ్ళైనా దానికి సంబంధించి ఏ పంటకి ఎంత గిట్టుబాటు ధర ఉండాలనేది ఎంతమంది దిక్కు దివాణం లేదు.
ఇది పరిస్థితి దేశానికి. బాధగానే ఉంది. ఒకవైపు వీళ్ళు చేసే వ్యవహారాలు చూస్తే నవ్వొస్తుంది కానీ అవి కడుపు తరకపోయే బాధలాగా ఉన్నది. నేను చెప్తా ఉన్నాను, ఇప్పటికే చెప్పాను, కోల్డ్ స్టోరేజ్ పెట్టండి అన్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే ఏమవుతుంది? టమాటాలు పండిస్తాడు ఒక రైతు, కూరగాయల రైతు, టమాటాలు అమ్ముకుంటాడు సీజన్లో, మళ్ళీ మిగిలిన వచ్చి కోల్డ్ స్టోరేజ్లో పెడతాడు. టమాటా సాస్ చేసుకుంటాడండి, మీకేంది బాధ? టమాటా పచ్చళ్ళ పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తాడు. అసలు ఆ పద్ధతులు ఆ వైపుగా మీరు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళని ఆ వైపుగా తీసుకుపోలేకపోతుంది. ఈ దేశంలో పెట్టుబడిదారులంతా చట్టసభలో కూర్చుంటే ప్రజలకు సంబంధించిన చట్టాలను తీసుకుంటారు. 56 లక్షల కోట్లు వాళ్ళకి అనుకూలమైన బిల్లే చేశారు. ఎందుకంటే అందరూ కాదు, చాలామంది ఎంపీలు ఎవరు వాటాలు వాళ్ళకి వెళ్తూ ఉంటాయి కాబట్టి. అందుకోసం వాళ్ళు ఈ దేశ రైతులకి, అసంఘటిత రంగ కార్మికులకి, పేద ప్రజలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి, ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ పొందుతున్నటువంటి క్రిమిలేయర్ కంటే ఆదాయం తక్కువ ఉన్నటువంటి ఓసీలో ఉన్నటువంటి నిరుపేదలకు సంబంధించి వీళ్ళందరికీ ఎవరు చూడాలా చట్టాలు? 78 ఏళ్ళు అయిన తర్వాత మా దగ్గర బ్రాహ్మిణ్ ఫెడరేషన్ కార్పొరేషన్లు పెట్టారు, రెడ్డి కార్పొరేషన్లు పెట్టారు, కమ్మ ఫెడరేషన్లో కార్పొరేషన్లు పెట్టారు, ఎలమ కార్పొరేషన్లు పెట్టారు. అరే ఎటువైపు పోతుందిరా భయ్? అరే ఆ కులాల వాళ్ళే పరిపాలన చేస్తే వాళ్ళ కులాలను కూడా డెవలప్ చేసుకోలే వాళ్ళు. సో ఇది ఈ తరహా ఉన్నదో ఈ పద్ధతి మారాల్సిందే. సో అందుకోసం వీళ్ళని నమ్మి 29 మంది కమిటీ సభ్యులను వేస్తే అగ్రికల్చర్కి సంబంధించి 2 ఏళ్ళు అయితే ఎంత అండి అది? ఒకరోజు పని గ్రామీణ ప్రాంత రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తారు, కంది పండించిన రైతు, వరి పండించిన రైతు, మొక్కజొన్న పండించిన రైతు, పత్తి రైతు పండించిన రైతు అందరినీ ఒకసారి వేసి కూర్చోబెడితే పిల్లగాళ్ళు చెప్తే ఆ ఖర్చులన్నీ రాసి పెడతారు. ఓవరాల్గా ఎకరానికి ఎంత క్రాప్ వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత మద్దతు ధర ఇచ్చారు, ఎంత ఇస్తే గిట్టుబాటు ధర రైతులు కోలుకోగలుగుతారు, వ్యవసాయ కూలీలకి దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, దాని తర్వాత ప్రభుత్వాన్ని ఎంత డిమాండ్ చేస్తే ఒక పూట పని, ఒక రోజు పని, 2 ఏళ్ళ గాడులు కాస్తున్నారు వీళ్ళంతా. అడిగేటోళ్ళు లేరు. మళ్ళీ లేకపోతే మళ్ళీ వీళ్ళు మద్దతు ధర సరిగ్గా లేక మిర్చికి లోటు ఏంటండి? మిర్చి ప్రపంచం అంతా పండుతుంది, 200 దేశాలు, 10 దేశాల నుంచి 20 దేశాల్లో పండుతుంది. అరే కారం అందరు వేసుకుంటారు కదా, అది కూర వండుకొని సాజ్ చేసుకొని, లేకపోతే పిజ్జాలు, బర్గర్లు, ఇంకోటి. మిర్చి అన్ని చోట్ల పండదు. ఎందుకు అంత దరిద్రంగా ఉంటుంది మిర్చి పంట? ఇది వచ్చేసరికి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? సంబంధించిన అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు, దౌత్య విభాగాల్లో పనిచేసే వాళ్ళు గాడులు కాస్తున్నారా? ఆ దేశాలతో మాట్లాడాను రా భయ్. దేశానికి టైట్ వస్తుంటే రైతులు నష్టపోవాలా? దేశానికి టైటే. అసలు దేశవ్యాప్తంగా మిర్చి పంట ఎంత పండుతుంది, మిరపకాయల పంట ఎంత పండుతుంది, దేశానికి అవసరం రీత్యా అంత అవసరం ఉంది. మిగిలిన దాన్ని ఏం చేద్దాం? ఏ దేశంతో ఏ దేశాలకు అమ్ముదాం? ఇది లేకుండా ఈ దేశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? గాడుదలు కాస్తూ ఉన్నాయి. ఇదేంది రైతులకు ఎందుకు వస్తున్నాయి? ఇది నాట్ ఓన్లీ మిర్చి, నేను యూనివర్సల్ పంట కాబట్టి మిర్చి అనేది కామన్గా స్పైసీ ఫుడ్స్ తింటారు, కొంచెం కారంగా ఉండాలంటారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఉప్పుతోని ప్రాబ్లం ఉంది కానీ కారం నీడే, ఎంతో కొంత నీడే ఉంటుంది. కారం లేకుండా, ఉప్పు లేకుండా తినేటోళ్ళు ఉన్నారు కానీ కొద్దిగా లైట్ కారం లేకుండా తినేటోళ్ళు ఎవరు లేరు. అది ఎక్కువ తక్కువ వాళ్ళ కుటుంబాల్లో వంటలను బట్టి. సరే, అది పరిస్థితి. సో ఆరోగ్యరీత్యా కూడా కొంత స్పైసీ ఉండాల్సిందే, కారం అనేది మానవ జీవితంలో ఉండాల్సిందే. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు, విదేశీ వ్యవహారాల ప్రతినిధులంతా గాడుదలు కాస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అసలు మాట్లాడకపోతే ఎవరు మిమ్మల్ని అడిగేది ఎవరు? మళ్ళీ మాలాంటి వాళ్ళు కూడా అడగకపోతే ఈ దేశం కోసం చావడానికైనా సిద్ధమే. ఇట్లా ప్రశ్నలు అడగటమే నేరమైనప్పుడు చావడానికి కూడా సిద్ధమే. 2 సంవత్సరాలు అయితే 29 మంది సభ్యుల కమిటీ కనీసం గిట్టుబాటు ధరలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు వేయకుండా గాడుదలు కాస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? అడిగేటోళ్ళు లేకపోతే సరిపోతుంది మీకు. మీ విధి విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధి విధానాల వల్ల చాలామంది రైతులు కూలీలు మారిపోతూ ఉన్నారు. ఈ వ్యవసాయం చేయలేక ఆడ వదిలేసి బీడు భూములకునో కౌలుక ఇచ్చి వదిలేసి పట్టణ ప్రాంతాలకు పోయి అపార్ట్మెంట్ ముందు వాచ్మెన్లుగా, షాపులలో గుమస్తాలుగా పనిచేస్తారు. అవ్వా, నలుగురు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పాలన. రైతులు చనిపోవటం, లేకపోతే రైతులు కూలీలు కావటం, ఈ రైతులు పొలాలు వదిలిపెట్టి లేకపోతే కౌలుకి ఇచ్చేసో, లేకపోతే పట్టణాలకు పోయి ఎన్నో షాపింగ్ మాల్ దగ్గర సెక్యూరిటీ గార్డుగా, సేల్స్గా, లేకపోతే అక్కడ కూరగాయలు పోయటానికి. అవ్వా, ఇదేం పరిపాలన అండి? దేశానికి ఇది 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 4వ ఆర్థిక వ్యవస్థకు వచ్చారట. ఎందులోనూ ప్లూటోక్రసీ బ్యాచ్ ఉన్నది కదా, ధనస్వామ్యం. ప్రజాస్వామ్యం కాదు దేశం ఉన్నది, ప్లూటోక్రసీ ఉన్నది, ధనస్వామ్యం ఉన్నది. అబ్రహం లింకన్ చెప్పినటువంటి ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకున్నటువంటిదే ప్రజాస్వామ్యం అంటాడు.
డబ్బులు చేత, డబ్బులు వలన, డబ్బుల కొరకు ఏర్పడినటువంటి ఈ పార్లమెంటు ఆ ధనిక వర్గాల ప్రయోజనాల కోసమే పాటు పడుతుంది తప్ప మరొకటి కాదనేది స్పష్టంగా చెప్పవచ్చు. ఇది రైతులకు సంబంధించిన అంశం కాదు. ఏ అంశాలకు వచ్చిన ఈ దేశంలో ప్రజలకు సంబంధించిన ఏ అంశాలకు వచ్చిన ఏసీ రూమ్ల బ్యాచ్ మాత్రమే, ఏసీ రూమ్లలో ఉండే బ్యాచ్లు మాత్రమే ఈ దేశానికి సంబంధించినటువంటి బిల్లులు చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు, గ్రాస్ లెవెల్ ఏంటో. నాకు ఆ మధ్య కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా కాలంగా గెలుస్తూ ఉన్నారు. ఎంపీగా లోక్సభలో గెలిపితే రాజ్యసభలో కూడా పంపిస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళిద్దరిని. వాళ్ళు ఎప్పుడు ప్రజలతో సంబంధాలు ఉండవు, వాళ్ళకి గెలవడం మట్టుకే. అక్కడ కూర్చొని చట్టసభలకు సంబంధించి మెయిన్ టీంతో చర్చలు జరుపుతూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలుస్తాయండి గ్రాస్ లెవెల్, కనీసం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కూడా పర్యటించిన వాళ్ళు. మీకు చేత కాకపోతే చాలామంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, చాలామంది రైతు నాయకులు, అందరూ రైతు నాయకులు, రైతు సంఘాల్లో పనిచేసే వాళ్ళంతా రైతు నాయకులు అవగాహన ఉందని కాదు. రైతు నాయకులు చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అడిగితే చెప్తారు, ఏ రైతు నాయకుడు చెప్తారు. బాగా ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలుసు, బాగా సమాచారం రైతులు బాగా గురించి. పార్టీలకు అతీతంగా వాళ్ళ మీద వాళ్ళని చెప్తారు. ఎంపీగా మిమ్మల్ని బదులు వాళ్ళ కూర్చోబెట్టిన బయట వాళ్ళకి అవకాశాలు రావాలి. డబ్బులు ఉన్న వాళ్ళని గెలిపిస్తున్నారు. ప్రజలు ఎట్లా తయారయ్యారు? మీరు వాళ్ళు తయారు కావడం కాదు, మీరు అట్లా తయారు చేశారు డబ్బులు ఇచ్చి తాత్కాలిక ప్రలోభాలకు. మీ ఆటలు సాగుతూ ఉన్నాయి అట్లా. అలానే ఎంతకాలం నడుతుంది చూద్దాం. 1995 నుంచి 2025 దాకా 4 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు. ఇది మొదటి నుంచి చెప్తా ఉన్నాను. మద్దతు ధరలు కాదు, గిట్టుబాటు ధరలు. గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్నారు. 1995 నుంచి 2025 దాకా ఈ 30 సంవత్సరాల కాలంలో 4 లక్షల మంది రైతుల ఆత్మహత్యలు. ఇంకా అప్పులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కౌలుకి చెల్లిపోయేటోళ్ళు, గ్రామాలను వదిలిపెట్టి ఉపాధి మార్గాల కోసం పట్టణాలకు తరలిపోయిన వాళ్ళు, ఇంకా కనిపించని లెక్కలకు అందనవి ఎంతమంది? అంటే ఆ కుటుంబాల్లో శాంతి ఎక్కడిది, ప్రశాంతత ఎక్కడిది? ప్రశాంతంగా జీవించగలరా? మీ నిర్వాహకం ఇదంతా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహకం తప్పితే మరొకటి కాదంటారా? కనీసం మద్దతు ధర మన దగ్గర మిగులు పంట వచ్చినప్పుడు ఎక్కడ పంపించుకోవాలో వదిలేకపోతే సంబంధించిన వాళ్ళకి ప్రజలు రూపాయి పన్నులు కట్టి ఉద్యోగాలు లక్షల రూపాయల జీతాలు ఇస్తుంటే, కోట్లాది 100 కోట్ల 1000 కోట్ల రూపాయల జీతాలు ఇస్తుంటే మీ పని మీరు సక్రమంగా చేసే పరిస్థితి లేదు. అందుకోసం వ్యవసాయం చేసేవాళ్ళు అన్ని లెక్కలు కడితే ఎవరు వ్యవసాయం చేయరు. సాగుతుంది మీకు అట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. సాగునీటి ప్రాజెక్టులు కట్టరు, చెక్ డ్యాములు కట్టరు, బడ్జెట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు దోసుకుపోతుంటే మరి ఏం పోతుంటాయో? 56 లక్షల కోట్ల రూపాయలేమో మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడిదారులకు ఇస్తారు. దేశ ప్రజలందరికీ కలిపి రైతు రుణమాఫీలతో సహా మీరు ఇచ్చిన 10 లక్షల కోట్లు ఇప్పటిదాకా ఈ దేశ ప్రజలకి. కోసం పునరాలోచన చేయాలి. మనం ఇప్పటికే అన్నట్టుగా అంతరిక్షంలోకి పోయినా, ఇంకొక గ్రహం మీద నివాసం ఏర్పరచుకొని ఇక్కడ నుంచి అక్కడికి హెలికాప్టర్లో పంపించి అక్కడ కొంతమందిని పెట్టినా, ఇక్కడ అనుయుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ పంపించినా మీరు ఖచ్చితంగా అక్కడైనా ఇక్కడైనా వ్యవసాయం చేయాలి. వ్యవసాయం అయితే మానవాళికి, జీవరాశికి, ఎవరికి కూడా, ప్రకృతికి, పర్యావరణానికి అన్నిటికీ వ్యవసాయమే మూలధారం. కాబట్టి వ్యవసాయాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయదారులను అంటే రైతులను రక్షించుకోవాలి. రైతులను రక్షించుకోవడంతో పాటుగా రైతు కూలీలకు సంబంధించి కూడా సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టం చేయాలి. వాళ్ళకి ఇన్సూరెన్స్లు పెట్టండి, లేబర్ ఇన్సూరెన్స్ పెట్టండి. 60 ఏళ్ళు అంటున్నారు, 60 ఏళ్ళు బతుకుతున్నారండి పాపం వాళ్ళు చిన్నప్పటి నుంచి పనులు చేసుకుంటూ. 50 ఏళ్ళకి 45 ఏళ్ళకి పెన్షన్లు వేయండి వ్యవసాయ కూలీలకి. రైతులు కూడా రాదండి. దేశం డబ్బులే కదా, మీ జేబులో డబ్బులా, మీ తాతగారి డబ్బులా ఇస్తా ఉన్నారు ఇచ్చేవాళ్ళకి లక్షల కోట్లు. ఒక రాజకీయ నాయకుడు అవినీతి చేసినంత లేవు. దేశంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కి అందరికి 55-50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తే ఉంటుంది, ఒక 1000-2000 కొంచెం ప్రశాంతంగా బతుకుతారు కదా. అప్పటికే మోకాళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు ఇవన్నీ ఉన్నాయి ప్రజలకు సంబంధించి. కొంచెం ఆరోగ్య సూత్రాలు పాటించే వాళ్ళు అయితే లేదు, కానీ హెల్త్ కండిషన్స్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళకి సంబంధించి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి మంచానికి పెరుగుతాయి. మీరు 60 ఏళ్ళు 65 ఏళ్ళకి పెన్షన్ ఇస్తే అట్లా. నిన్నగాక మొన్న సీతక్క అంగన్వాడీ టీచర్స్కి 65 ఏళ్ళు పెంచింది. ఎందుకు? కొత్త వాళ్ళకి ఉద్యోగాలు రావద్దని. అది పెద్ద పబ్లిక్ వీళ్ళట. అరే 58 ఏళ్ళకి రిటైర్మెంట్ పెడుతుంటే 60 ఏళ్ళకి పెట్టేది, మళ్ళీ 65 ఏళ్ళు చేసింది. ఆ సీతక్క ఒక పెద్ద మనగాడు. 60 ఏళ్ళు సరిపోతాయి కదా, కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంటుంది కదా. 65 ఏళ్ళు ఎవరు చేయమన్నారు?
వాళ్ళు చేయమన్నారా, మీరు చేశారా? మీకు నిజంగా అంగన్వాడీ ఆయాల మీద, హెల్పర్ల మీద, అంగన్వాడీ టీచర్స్ మీద నిజంగా అంత బోడి ప్రేమ ఉంటే వాళ్ళకి ఏదైనా పెన్షన్ పెట్టండి రిటైర్డ్ తర్వాత. అది రియాలిటీ. 2 ఏళ్ళు 5 ఏళ్ళు పెన్షన్ పెట్టి సాకండి. 65 ఏళ్ళు చేస్తే కొత్త వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా. నిజంగా మీకు అంగన్వాడీస్ పట్ల, అంగన్వాడీ వ్యవస్థ పట్ల నిజమైన ప్రేమ ఉంటే పెన్షన్ పెట్టండి. వాళ్ళకి నెలకు ఒక 5,000 పెన్షన్ పెట్టండి. వాళ్ళు బతుకుతారు ఏదో పని చేసుకొని. 60 అంటే 60 ఏళ్ళు దాటినాయి అంటే ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి. అది కదా అభివృద్ధి అంటే, అది కదా నిజమైనటువంటి ప్రేమ అంటే. 65 ఏళ్ళు చేస్తే గాడిద గుడ్డు పనే లేదు దాన్ని. సో అందుకోసం పాలకులు వాళ్ళ రాజకీయ ఫార్ములాతో ముందుకెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. సో ఆ విధంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలే కాకుండా ఈ దేశంలో అనేక ఉన్నాయి. ఖచ్చితంగా ట్రాక్ మీద కాకుండా సైడ్కి తప్పించిపోతుంటారు రాజకీయ నాయకులు. ప్రధానమైనటువంటి సమస్యని పక్కదారి పట్టించడంలో ఈ దేశ రాజకీయ నాయకులు మించిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరని నేను నమ్ముతా ఉన్నాను. ప్రధానమైన సమస్య ప్రజా సమస్యలు వచ్చినప్పుడు నేను మన ఎన్నికల్లో కూడా చూశాను. ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలకు సంబంధించి మన ఛానల్ నుంచి ప్రధానమైనటువంటి ప్రజా సమస్యలు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం, ఛానల్ చిన్నదో పెద్ద మన ప్రయత్నం అయితే మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కానీ పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధానమైనటువంటి ప్రజల సమస్యలే చర్చకు రాలేదండి. ఎన్నికలు ఎంత దగ్గరకు వస్తే అంత ప్రజా సమస్యలు రైజ్ కావాలి కదా. ఏ నియోజకవర్గంలో ఎంత పంచడానికి సిద్ధమైంది, ఎంత పంచేయండి, ఎంత పంచుతుంది, ఇదే కథ. అరే 500 ఒకటి పంచాడట, 300 ఒకటి పంచాడట, 1000 ఒకటి పంచాడట, 1500 ఒకటి పంచాడట, 2000 ఒకటి పంచాడట, 3000 ఒకటి పంచాడట, 4000 ఒకడు, 5000 ఒకడు, 6000 ఒకడు. ఇంకా బండ్లు ఇచ్చేటోళ్ళకి బండ్లు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఫ్యాన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు ఇవి ఇచ్చారట ఆ కుటుంబాలు కొద్దిగా ఎక్కువ. అరే అట్లా దేశాన్ని నవనిర్మాణం ఆడ చేస్తారా? అయిద్దా ఈ అవినీతి బ్యాచ్? దేశాన్ని బాగు చేసేవాళ్ళేనా? వాడు ఇక్కడ మా ఓట్ల మీద పెట్టుబడి పెడితే వాడు 100 కోట్లు పెట్టుబడి పెడితే 500 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవాలని చూస్తాడు. మీకేం చేస్తాడు? వృద్ధాప్య పెన్షన్ దగ్గర కూడా 12 నెలలకు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. కడుపు దొరక్కపోతుంది తింటా ఉంటే. వృద్ధాప్య పెన్షన్ వీడు కార్పొరేటర్ గాడు, అందరూ కాదు కొంతమంది, అక్కడ చెప్పాల్సి చాలా ఎక్కువ మంది, కొంతమంది మంచోళ్ళే ఉన్నారు. కార్పొరేటరు సర్పంచ్ అయినాడు, ఎంపీటీసీ అయినాడు, ఏం చేస్తున్నాడండి? ఓటుకు నోటు ఇస్తూ ఉన్నాడు. ఓటుకి నోటు ఇచ్చినప్పుడు తర్వాత ఏం చేస్తున్నాడు? మళ్ళీ రిటర్న్స్ కోసం ట్రై చేస్తున్నాడు కదా. సో ఇది పరిస్థితి. మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రావడం తెలియజేస్తూ నేను గడ్డేపల్లి వచ్చాను. మీ లక్ష్యాన్ని